హైదరాబాద్ తిరుమలగిరిలోని ఆర్డీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుండి కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేస్తున్నారు. తిరుమలగిరి ఆర్డీఏ కార్యాలయంలో గొత్తకాలంగా ఏజెంట్ల ఆగడాలు శృతి మించిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు సుమోటోగా తీసుకుని సోదాలను నిర్వహిస్తున్నారు. దాదాపు 18 మంది ఆర్డీఏ కార్యాలయంలో ఏజెంట్లను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. వారి నుండి సెల్ ఫోన్లు, ఇతర సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. 18 మంది ఏజెంట్లు కార్యాలయంలో అక్రమంగా వాహనాల లైసెన్సుల విషయంలో కమిషన్లు తీసుకుంటూ అక్రమ దందాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఏసీబీ సోదాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, ఏసీబీ అధికారుల సోదాలు మరొకసారి కలకలం సృష్టించాయి. హైదరాబాద్ మహానగరంలో 2 ప్రాంతాల్లో ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రధానంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఈ యొక్క సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ సోదాలు కంటిన్యూ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. గత కొంతకాలం నుంచి ఆర్టీఏ కార్యాలయాల్లో, ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి యొక్క సోదాలు తిరుమలగిరిలోని ఆర్టీఏ కార్యాలయము, అలాగే ముప్పల్లోని ఆర్టీఏ కార్యాలయంలో జరుగుతున్నాయి. ఈ కార్యాలయాల్లో గత కొంతకాలం నుంచి అక్కడ పనిచేస్తున్నటువంటి కొంతమంది బ్రోకర్లు ఎవరైతే ఉంటారో ఆ బ్రోకర్ల ద్వారా, అలాగే లోపల ఉన్నటువంటి అధికారులు కుమ్మక్కయి కస్టమర్ల దగ్గర నుంచి అక్కడికి వస్తున్నటువంటి వాహనదారుల నుంచి కూడా పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆ రకంగా కోట్ల రూపాయలను కొల్లగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఏసీబీ అధికారులకు వెళ్ళింది. ఇక అందులో భాగంగానే దీని మీద గత కొంతకాలం నుంచి దృష్టి సారించిన ఏసీబీ అధికారులు ఇందులో ఖచ్చితంగా అవినీతి జరిగిందన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇవాళ పలు బృందాలు దాడులు చేయడం జరిగింది. సోదాల్లో ముఖ్యంగా లోపల ఉన్నటువంటి కార్యాలయాల్లో, ఆర్టీఏ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరినీ బయటికి పంపించి కార్యాలయానికి తాళాలు వేసి లోపలికి ఎవరు రాకుండా పూర్తిగా ఈ సోదాల మొత్తాన్ని కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆర్టీఏ కార్యాలయాల్లో ముఖ్యంగా వాహనాల రిజిస్ట్రేషన్స్, లైసెన్స్, అలాగే పర్మనెంట్ నెంబర్స్ కు సంబంధించి ఆర్టీల విషయంలోనూ ఇవన్నీ కూడా పెద్ద మొత్తంలో ఖర్చుతో కూడుకున్నటువంటి పనులు అవుతుంటాయి. ముఖ్యంగా ఏజెంట్ల ద్వారానే ఈ పనులు అవుతుంటాయి. డైరెక్ట్ గా ఒక అధికారి దగ్గరికి వెళ్ళి అధికారుల ద్వారా ఈ పనులు చేయించుకోవాలంటే రోజుల తరబడి సమయం పడుతుంది. కాబట్టి అక్కడ స్వయంగా అధికారుల చేతనే కొంతమంది ఏజెంట్లు నియమించబడుతూ ఉంటారు. వాళ్ళు అక్కడ కమిషనరేట్ ఎక్కడైతే ఆర్టీఏ కార్యాలయాలు ఉంటాయో ఆర్టీఏ కార్యాలయాలతో కుమ్మక్కయ్యి తమ పనులు చేయిస్తామని వస్తున్నటువంటి కస్టమర్ల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేస్తుంటారు. ఈ వసూళ్లలోనే అక్కడ ఉండాల్సినటువంటి రేట్లు ఒక రకంగా ఉంటే ఒక 10 రూపాయలు తీసుకోవాల్సిన చోట 100 రూపాయలు తీసుకొని పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతూ అక్కడ ఆర్టీఏ కార్యాలయాల్లో పనిచేసేటువంటి అధికారులతో కుమ్మక్కై పెద్ద దందా నిర్వహిస్తున్నారు అనేది ఎంతకాలం నుంచో ఆర్టీఏ కార్యాలయంలో వెళ్ళినటువంటి ప్రయాణికుల నుంచి, అక్కడ ఉన్నటువంటి కస్టమర్ల నుంచి వినిపిస్తున్నటువంటి ఆరోపణలు. సో వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పుడు ఏసీబీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. ఇవాళ ఉదయం నుంచి తిరుమలగిరి, ఉప్పల్ ప్రాంతాల్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. సాయంత్రం వరకు యొక్క సోదాలు అనేవి కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు బ్రోకర్లను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని వారి ద్వారా పూర్తి సమాచారాన్ని రాబడుతున్నారు. ఎందుకంటే అధికారులు ఏ రకంగా కుమ్మక్కయ్యారనేటువంటి పూర్తి సమాచారం అనేది అక్కడ ఆల్రెడీ ఏజెంట్లుగా తమ విధులు నిర్వహిస్తున్నటువంటి బ్రోకర్లకు ఒక సమాచారం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎంత పెద్ద మొత్తంలో వసూళ్లు చేస్తుంటారు, అసలు వసూలు అక్కడ ఎక్కువ నెంబర్ ప్లేట్ విషయంలో కావచ్చు, లేకపోతే లైసెన్స్ల విషయంలో, రిజిస్ట్రేషన్ విషయంలో ఒరిజినల్ గా ఎంత ప్రైస్ అనేది వసూలు చేయాల్సి ఉంటుంది రుసుము కింద, వీళ్ళు వసూలు చేసినటువంటి అమౌంట్ ఎంత వరకు అవినీతి జరుగుతుందనేటువంటి పూర్తి వివరాలు అనేవి బ్రోకర్ల పరిధిలో వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ఆ రకంగా వారి దగ్గర నుంచి సమాచారాన్ని తెలుసుకుంటూ దీని మీద తదుపరి ఆర్టీఏ అధికారుల పైన యాక్షన్ తీసుకునేందుకు కూడా ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఈ యొక్క సోదాలు అనేవి మరికొన్ని గంటల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. పూర్తిగా సోదాలు ముగిసిన తర్వాత ఎంత మొత్తం మేర ఈ యొక్క ఉప్పల్, తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయాల్లో అవినీతి జరుగుతోంది, ఎంతకాలం నుంచి దందాలు నిర్వహిస్తున్నారు అనేటువంటి పూర్తి వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రత్నకుమార్, ఏసీబీ అధికారులు సుమోటోగా తీసుకొని సోదాలు జరపడానికి కారణం ఏంటి? అక్కడ అవినీతి జరుగుతున్నట్లుగా ఎలా తెలిసింది? ఎప్పుడైతే ఆర్టీఏ కార్యాలయాలకు అటు ప్రయాణికులు తమ వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి పనుల మీద వెళ్ళినప్పుడు, లేదంటే లైసెన్స్ల పనుల మీద, లేకపోతే ఇతర అంటే ఏదైనా ఆర్టీఏ పరిధిలో ఉన్నటువంటి పనుల మీద కార్యాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ పూర్తిగా ఆ వర్క్స్ మొత్తాన్ని కూడా బ్రోకర్ల చేతుల్లో పెడుతూ ఉంటారు అధికారులు.
సో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఏజెంట్లు ఉంటారో అక్కడ ఉన్నటువంటి ప్రైస్ ట్యాగ్ లో కాకుండా అంటే చెల్లించాల్సినటువంటి ఒరిజినల్ రుసుము కాకుండా ఎక్కువ మొత్తంలో వాళ్ళు డిమాండ్ చేయటం, వాళ్ళు కనీసం ఎటువంటి ఒక సర్టిఫికేషన్ అనేది కూడా లేకుండా దానికి సంబంధించిన ఒక సమాధానం అనేది లేకుండా వాళ్ళ ఇష్టానురీతిగా వసూళ్లకు పాల్పడుతూ ఉండటం, అలాగైతేనే పనులు త్వరగా పూర్తి చేయడం వంటి కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటి మీద విసుగు చెందినటువంటి కొంతమంది కస్టమర్లు ఉన్నటువంటి నగరవాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గత కొంతకాలం క్రితమే ఏసీబీ అధికారుల దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లడం జరుగుతుంది. టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారాను అలాగే కార్యాలయాలకు వెళ్లి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే అప్పటి నుంచే ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఆర్టీ కార్యాలయాలు ఉంటాయి. ప్రధానంగా ఇక్కడ ఎక్కువ మొత్తంలో అవినీతి జరుగుతున్నటువంటి విషయాల్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత గతంలో ఎవరైతే అక్కడికి వెళ్ళినటువంటి వాహనదారులు రకరకాల పనుల మీద వెళ్ళినటువంటి వాహనదారులు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మొత్తాన్ని కూడా తీసుకొని వాటిని ఆధారంగా చేసుకొని ఇవాళ ఏసీబీ అధికారులు తిరుమలగిరి ఉప్పల్లో ఉన్నటువంటి ఆర్టీఏ కార్యాలయాల్లో యొక్క సోదాలు నిర్వహించడం జరుగుతుంది. అక్కడ ఉండి విధులు నిర్వహిస్తున్నటువంటి కొంతమంది ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని అదుపులోకి తీసుకొని అనేక రకాలుగా ప్రశ్నిస్తూనే డాక్యుమెంటేషన్ ఏసీబీ కార్యాలయంలో ఉన్నటువంటి డాక్యుమెంట్లన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. ఎంత పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నారు అనే విషయాలను కూడా ఆరా తీస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్ సిటీ. ఈ రోజు మా పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా సర్ప్రైజ్ చెక్ చేద్దామని మా టీం మొత్తం తీసుకొని తిరుమలగిరి ఆర్టీ ఆఫీస్ కి వచ్చాము. 12:30కి మేము ఆర్టీ ఆఫీస్ లోపలికి ఎంటర్ అయ్యాము. అంతకుముందే ఆల్రెడీ మా టీము ఎంటర్ అయ్యి ఎవరెవరు ఏజెంట్స్ ఉన్నారు, ఏంటి ఇక్కడ ఏమేం చేస్తున్నారు అని చెప్పేసి వెరిఫై చేసి పెట్టుకున్నారు. 12:30కి సర్ప్రైజ్ గా అందరు ఏజెంట్స్ పట్టుకున్నాము. దాదాపు ఒక 20 మెంబర్స్ దొరికారు. అందులో కొంతమంది వాళ్ళ ఓన్ వెహికల్ గురించి వచ్చామని చెప్తున్నారు. అది వెరిఫై చేస్తున్నాం. ఇంకా వాళ్ళ దగ్గర కొంత ఫోన్స్ వెరిఫై చేస్తున్నాము. క్యాష్ దొరికింది, కొంతమంది దగ్గర డాక్యుమెంట్స్ దొరికింది, చాలా ఆర్సీ బుక్స్ ఉన్నాయి కొన్ని బ్యాగులలో. ఆ ఏజెంట్స్ ని ప్రతి ఇంకా వెరిఫై చేస్తున్నాం. ఇంకా టైం పడుతుంది టోటల్ ఎన్ని ఆర్స్ దొరికాయి, ఎంత అమౌంట్ అని చెప్పడానికి. తర్వాత ఆర్టీఐ గారేమో అదే టైంలో బయటకు వెళ్ళారు. నువ్వు ఫోన్ చేస్తే వస్తున్నాను అని చెప్తున్నాడు ఎరిస్వామి ఆర్టీఐ గారు. అతను వచ్చేదాకా కూడా వెయిట్ చేస్తాం ఇక్కడ. ఆ లోపల డిటి గారిని, అఫ్రీన్ మేడం గారిని పిలిపించాము, అఫ్రీన్ గారిని. ఒక 20 మెంబర్స్ కాకున్నారు. దాంట్లో ఒక 3-4 దగ్గర చాలా ఆర్సీ బుక్స్ దొరికాయి. కొంతమంది దగ్గర 50 ఏవో ఆర్సీ బుక్స్ ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచి నడుస్తుందో చెప్పలేదు. సర్ప్రైజ్ కాబట్టి ఈ రోజు వచ్చాము, ఎంటర్ అయ్యాము. ఈ రోజు వచ్చినాక ఒక ½ అవర్ మేము దాన్ని విజువలైజ్ చేసుకున్నాక స్ట్రైక్ చేశాము. పిటిషన్స్, కంప్లైంట్స్ వచ్చాయి కొన్ని, వాటి వెరిఫికేషన్ కూడా తర్వాత నడుస్తుంది. ఇది మాత్రం ఓన్లీ సర్ప్రైజ్ చెక్. ఈ రోజు 1 డే ప్రోగ్రామ్ ఇది. నమస్తే, నేను గంగసాని